యోగాతో బరువు తగ్గటం సులభం, కేవలం 30 రోజుల్లోనే. పరిగెత్తిపోయాడా? బేజారెత్తి ఉడాయించాడు బా. ఎవరు ఏదో వెలుగు పిక్ తొందరగా పిక్ పిక్. ఏ రోడ్లో వాళ్ళు ఎవరైనా చూస్తే అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు నువ్వే కాదు, నీతో పాటు మేము కూడా నాశనం అవుతాం. సో వి షల్ గో. అయితే వెంటనే వెళ్ళాలి. ఇంకెడికి బా? ఏరోడ్రోమ్. ఏరోడమ్మే? యూ నాట్ అప్పలమ్మ, ఏరోడ్రోమ్. ఇట్ ఇస్ ఏరోడ్రోమ్. అప్పలమ్మ కాదండి, అప్పల కుమారి. దట్స్ ఇట్. పేరు మార్చుకున్నాను. నా మాట కాదని మీ పొరపాటు నిజం అనుకుంటే నేను బాధ్యురాలు కాను. అంటే నువ్వక్కడ లేనంటావు? అవును. రోజీ, నిన్ను నా 2 కళ్లతో ప్రత్యక్షంగా చూశాను. మీరు 10 కళ్ళతో చూసినా నా సమాధానం అనుకు. ఎంతో తెలివైన వాళ్ళు అనుకున్నాను. వస్తువులు చూసిన వెంటనే గుర్తించగలరు అనుకున్నాను. అయిన వాళ్లను కాదని కాని వాళ్ళు అవుననే స్థితిలో ఉంటారని నేను ఊహించలేకపోయాను. జరిగిన దాన్ని మరిచి అందరితో తిరిగేంత నీచురాలనుకున్నారా? లేక ఒళ్ళు మరిచి అన్యులతో సరస్సల్లాపాలాడే చాటలు అనుకున్నారా? మీరా రోజుని ఎరుడ్రోమ్లో అరెస్ట్ చేశారు. రోజునా? ఇంతవరకు ఒకరికే మతిపోయిందనుకున్నా. ఇప్పుడు 2 తయారయ్యారు పిచ్చివాళ్ళు. అరే, రోజు ఇక్కడే ఉందే. అంతా మాయగా ఉంది. మాయ కాదు ఇంద్రజాత్. ఆనాడు విమాన ప్రమాదంలో పోగొట్టుకున్నాననుకున్న నా పాస్పోర్ట్ ఈనాడు క్లబ్ లో నా కళ్ళ ముందు ప్రత్యక్షం. ఎంతో కాలం ఇక మన ఆటలు సాగవు. అంతా ప్రభుత్వం కనిపెట్టి సైన్స్ అభివృద్ధి పరుచుకోవాలనుకున్న నా ఆశ మానవ నాశనానికి కారణమై ఎన్నో కలలు కన్న నా కళ్ళు తెరవకుండానే చీకట్లో చితికిపోయాయి. ఆశ వెలుగు అన్నీ దూరమయ్యాయి. ఎటు చూసినా అంధకారమే. సుందరం, ఆందోళన మానవుణ్ణి అంధుణ్ణి చేస్తుంది. నీ స్థితి కూడా అలాగే ఉంది. అపాయాన్ని గుర్తించిన నువ్వు ఇంకా ఎందుకు అశ్రద్ధ చేస్తున్నావు? అదృశ్యకరణి ఏమైంది? అది వెంటనే సాధిస్తే మనందరం నిర్భయంగా బయటపడచ్చు. వెళ్ళు, నిద్రాహారాలు మాని ఆ పని పూర్తి చెయ్యి. వెళ్ళు సుందరం, వెళ్ళు. రోజీ, కనిపెట్టుండు. వెళ్ళి. హలో మాధవి, అవర్ అటెంప్ట్ ఇస్ సక్సెస్ఫుల్, క్వైట్ సక్సెస్ఫుల్. ఏం లేదు, నువ్వు ఇచ్చిన ఫోటో సహాయంతో PC 204 కూతురు అప్పలమ్మకు అదే వేషం వేశాను. కానీ సుదర్శనం గారి మాటల వల్ల తేలింది ఏమిటంటే అసలు వ్యక్తి ఇంకా బ్రతికే ఉందని. అంటే పారాచూట్ లో దిగిన 2 వ్యక్తుల్లో ఒక అమ్మాయి ఎయిర్ హోస్టెస్ రోజీ అన్నమాట. మరి 2వ వ్యక్తి ఎవరా అని అది నే తెలుసుకున్నా. ఎవరు మాధవి, చెప్పు. కమిషనర్ గారి అబ్బాయి సుందరం. మాధవి, నీ ఊహ నిజం కాకపోవచ్చు. కానీ అతను ప్రమాదం జరిగిన విమానంలోనే వచ్చాడు. దానికి ఆధారం ఇది. ఇప్పటికైనా నమ్ముతారా? సుదర్శన ముఠాకి సుందరానికి సంబంధం ఉంది. వాళ్ళ ధనంతోనే అతను అమెరికా వెళ్ళాడు. మారణాయుధాన్ని తెచ్చాడు. ఈ నేరాలన్నిటికీ కారకుడయ్యాడు. కానీ దీంట్లో చలనచిత్రాలనుంది. ఆ అనుమానం తీర్చుకోవడానికి క్లబ్ లో ఈ పాస్పోర్టు అతని కాళ్ళ ముందు విసిరాను. చూసి కంగారు పడి నిమిషం నిలవలేక పారిపోయాడు. ఏమీ తెలియని వాడికి ఆ భయం దేనికి? ఇప్పటికైనా ఈ నిజాన్ని నమ్ముతారా? అవును, కాదనలేను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేరస్తు రాజుకి ఏమైనా తెలిసిందా? పూర్తిగా తెలుసు. ఎవరు ఎవరు? విమాన ప్రమాదంలో నుంచి బతికి బయటపడ్డవాళ్ళు. అందులో ముఖ్యుడు ఒక సైంటిస్ట్. కాదు, వాడు సైంటిస్ట్ కాదు, నరరూప రాక్షసుడు. విజ్ఞానాన్ని వినాశనానికి ఉపయోగించిన కిరాతకుడు. నా ఇంట్లో నా ఆత్మబంధువుల్ని పట్టణ పెట్టుకున్న హంతకుడు. చెప్పండి మిస్టర్ ఆదిల్, వాడెవడో చెప్పండి. వెంటనే పట్టి ఉరికంబానికి ఎక్కిద్దాం. చెప్పండి. అవును, మీ సుందరం సైన్స్ పిచ్చిలో పడి
తన సర్వస్వాన్ని మరచి దుష్టులైన సుదర్శన ముఠాతో చేతులు కలిపాడు. వాళ్ల ధనానికి దాసుడి, చెయ్యరాని ఘోరాలు నేరాలు ఎన్నో చేశాడు. అమెరికా ప్రయాణం సాగుతూ ఒక మారణాయుధం తెస్తూ విమానాన్ని విధ్వంసం చేశాడు. అది చూచి తనని గుర్తించారని మీ ఆప్తుల్ని హత్య చేసి మీకు మీ ఉద్యోగ ధర్మానికి తీరని ఎంతో ఘోరం చేశావు, ఎంత పాపాన్ని కొడిగెట్టావురా. నాన్న నాన్న బ్రతికుండగానే చంపుతావా సుందరం? నా పరువు ప్రతిష్టల్ని వంశ మర్యాదల్ని సర్వనాశనం చేస్తావా? నేను సుందరాన్ని కదరానా? నందరావు మీ పెదబాబుని అన్నా, మీ పెదబాబు. నేను నాన్న. బాబా నాన్న బాబు, నాన్న బాబు, నాన్న. ఎంత వడబయ్యావు బాబు. ఇంతకాలం నా కళ్ళ ముందే మెసులుతూ ఎందుకు రహస్యంగా దాగున్నా? నాతో నిజం ఎందుకు చెప్పలేదు? నేను ఏం పాపం చేశాను? నాన్న, పరిశోధనలో పేరు తెచ్చుకుని ప్రభుత్వ దృష్టిలో తండ్రి అంతటి వాడిని అనిపించుకుని నీ ఎదుట నిలబడాలనుకున్నాను నాన్న. కానీ నా కృషి, నా దీక్ష, నా శ్రమ ఆఖరికి తమ్ముడిని నేరస్తుడిగా నిలబడితే ఎరుకోలేదు నాన్న. వంశ గౌరవాన్ని, నీ ప్రతిష్టను నాశనం చేస్తుంది అనుకోలేదు నాన్న. బాధపడకు బాబు, బాధపడకు. ధర్మ నిర్వహణలో తండ్రిని మించిన బిడ్డ అనిపించుకో. మార్చిపోతుందనుకున్న మన వంశ మర్యాదను కాపాడు. నేర పరిశోధనలో మమకారాలకు చోటివ్వకు బాబు. నువ్వు పూర్తి విజయాన్ని సాధించే వరకు మన బాంధవ్యాన్ని బయటపెట్టుకో. అలాగే నాన్న. హలో, కాంతం, నేనే మాట్లాడు. సుందరం ఉన్నాడా? లేడా? ఏ కోపం వచ్చిందా? పాపం, ఇంత పెద్ద సిఐడి గారు క్షణంలో ఎంత కంగారు పడిపోయారు.
అలా ఉన్నారే? నాకే బాగానే ఉన్నానే. బాగుండడం అంటే బలవంతా నవ్వడం కాదు. అదిగో ఆ నవ్వులోని తెలుస్తోంది. ఎందుకు అలా ఉన్నారు? అబ్బే ఏం లేదన్నానుగా. నా మనస్సు ఇంత బాగున్నప్పుడు మీ మనస్సు ఎందుకు బాలేదు? మన ఇద్దరి మధ్య పొత్తు కుదరదని చెప్పడమేనా ఇది? అది కాదు మాధవి. మరి కారణం ఏమిటి? ఏమీ లేదు. దయచేసి నన్ను ఒంటరిగా వదిలే. ముందు టిఫిన్ తీసుకోండి. మాధవి నీకే చెప్పేది, నన్ను విసిగించకు. నన్ను విడిచిపెట్టాడు. టిఫిన్ తీసుకోమంటుంటే వద్దంటుంటే తీసుకోమండి. తీసుకోండి, నా మాట వినండి. ఎదుటి వారి హృదయాల్ని అర్థం చేసుకుని అద్దం లాంటి మనసు ఉండాలమ్మా. ఒకరి వినోదం కోసం మరొకరిని విసిగించటం మంచిది కాదమ్మా. ఇప్పుడు నేను మాత్రం ఏమన్నాను అన్న? అన్నా అవును నాయన, అమ్మాయి ఆవేశంలో రహస్యం బయట పెట్టింది. మాధవి నా బిడ్డ. అంతరాల్లో అగ్నిగుండాలున్నా ఇంతకాలం దాచగలిగాం. అలాగే నీ మనసులో ఏం బాధ పట్టం ఎవరికి. అవునా? తప్పు నాదే. కాదండి, నేనే పొరపడబడ్డానేమో. పర్వాలేదు, ఇప్పటికైనా తెలుసుకున్నారు. సంతోషం. పట్టకుండానే చూచావా బుగ్గలు ఎలా ఇరుపికాయో? ఇదొకటే తక్కువ. అయితే కానీ హౌ స్వీట్ అండ్ మెలోడియస్. ఎక్కడికి? అలా 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 గంధర్వలోకానికి. షాయర్ అది. పద. అమ్మయ్య, ఎవరో దొంగ కంగారు పడ్డారు. ఇంట్లోనే దొంగలుండగా వేరే దొంగ ఎవరండి? ఎక్కడండి? ఎవరిని గురించి మీరు అంటున్నది? ఎవడి మీద ఆశలు పెట్టి మురిసిపోయావు, ఎవడు మన వంశాన్ని ఉద్ధరిస్తాడని ఎంతకాలం కలలు కన్నావు, ఆ భ్రష్టుడు. అంటే? అంటేనా, అమెరికా నుంచి తిరిగి వచ్చిన సుందరం సుందరం కాడు. మన సుందరం రాక్షసుడైపోయాడు. వాడు నేర్చిన విద్య దురాశ మారణ హోమాలకు దారితీసింది. దాని ఫలితంగానే మీ అన్నయ్య కుటుంబం నాశనమైంది. విజ్ఞానం అజ్ఞాని చేతుల్లో ఉంటే మనుషు ప్రపంచమే సర్వనాశనం అవుతుంది. వాడి అంతు తెలుసుకో. ఇప్పుడు మీరు వాడిని ఏం చేయబోతున్నారు? పట్టుకుని ప్రభుత్వానికి అప్పచెబుతాను. అయితే వాడిని భగవంతుడు కూడా కాపాడు. ఏమండి? అయ్యో సుందరం, సుందరం వచ్చింది. అయిపోయింది, పూర్తి అయిపోయింది. వెరీ గుడ్ మిస్టర్ సుందరం. వండర్ఫుల్ సక్సెస్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మిస్టర్ సుందరం, దాన్ని మాకిస్తే మేము బయలుదేరిన పని. మాయం కావటానికి మందు తయారైంది, కానీ దానికి మళ్ళీ రూపం రావటానికి ఇంకా మందు తయారు కాలేదు. అనుకున్న గడువు ఇప్పటికే మించిపోయింది సుందరం. ప్రభుత్వం కన్ను మన మీద పడిందని బాగా తెలుసు. గంటల్లోగా విరుగుడు కనిపెట్టకపోతే మన పని డేంజర్. అవును, అతి త్వరలో సాధిస్తాం.
థ్యాంక్ యూ మిస్టర్ సుందరం. రోజీ, సుందర్, ఇప్పుడు నువ్వు కనిపెట్టిన అదృశ్యకరని వాళ్ళ ముగ్గురికి దక్కకూడదు. అంటే ఫారెన్ వెళ్ళి సాధించింది నువ్వు, నీ ప్రాణాలు కాపాడింది నేను. దాన్ని సొంతం చేసుకుని కోట్లు. రోజీ, ఎవళ్ళ దురాశ వాళ్ళకి చెట్టు. మళ్ళీ నేను మనిషిగా బ్రతుకుతానన్న ఆశ నాకు లేదు. సుందర్, ఏమిటి పిచ్చి మాటలు? నీకు తెలియదు రోజీ, జీవితంలో ఏవేవో సాధించాలనుకుని ఎన్నో ఆశలు పెట్టుకుని వీళ్ళ వల్ల పడ్డా. సాలెగూడులో చిక్కుకున్న ఈగలాగా ఇప్పుడు తన్నుకుంటున్నాను. నా ఆశలన్నీ వృధా రోజీ, వృధా. సుందర్, 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 సుందర్. అబ్బా, నన్ను విసిగించక రోజీ. సుందర్, నన్ను కాదనుకో. నన్ను పరీక్షిస్తున్నావా సుందర? కొట్టినా తిట్టినా నువ్వు కాక ఇంకెవ్వరు. అబ్బా, ఏమిటి సుందర్ ఈ మరొక సరస? అబ్బా సుందర్, అమ్మా, సుందర్. ఎవరు రోజు నిన్ను కొడుతున్నది? ఎవరు? దీనంతు కనుక్కుంటాను. దెయ్యలా ఉంది సుందర్, రోజీ. పోయింది దొంగముండ. ఎవరు నువ్వు? నేనే బావా, కరుణన్. కరుణ! గొప్ప తీసి ఆ గ్లాసులో మందు తాగలేదు కదా? అవును బావా. ఏ ఎంత పని చేశావు కరుణ? అది అదృశ్యకరుణ. దానికి ఇంకా విరుగుడు కనిపెట్టలేదు. నీకు మళ్ళీ రూపం తెప్పించలేదు. ఎక్కడున్నావు కరుణ? ఎక్కడున్నావు? ఇదిగో బావా, నీ పక్కనే ఉన్నాను. కరుణ, అసలు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు బావా? ఏం చెప్పమంటావు కరుణ? నేను దురాశకు లోనై దుర్మార్గుల చేతుల్లో చిక్కి ఎవరికీ ముఖం చూపించలేక ఇక్కడ మగ్గుతున్నాను కరుణ. సరే, దానికే కానీ నువ్వు ఇక్కడి నుంచి తక్షణం బయటపడు. వెళ్ళిపో కరుణ, వెళ్ళిపో. నేను రాలేదు. నా వాళ్ళకెవరికి నా ముఖం చూపించలేదు. నువ్వు వెళ్ళిపో కరుణ, నువ్వు తక్షణం వెళ్ళిపో కరుణ. వెళ్ళు, వెళ్ళు కరుణ, వెళ్ళు. నేను కరుణన్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఇక్కడే దగ్గరలోనే ఉన్నాను. మాయమయ్య మందు తాగిస్తాను. మా బావ వాళ్ళ మాయలో పడ్డారు. మీ బావ ఎవరు? సుందర్. నేను పోలీస్ కమిషనర్ ప్రభాకరం గారి మేనకోడని. నేను బయటకు వెళ్ళాలి. ఎలా? మాట్లాడు. ఎవరు వస్తున్నారు? మామయ్య. మీ మామయ్య ఎక్కడ? అరుగో వస్తున్నారు. నేను వెళ్తాను. మామయ్య. నేను మామయ్య కరుణ. కరుణ ఎక్కడ? నువ్వు ఎక్కడ? నేను కనిపించిన మామయ్య బావ తయారు చేసిన మారివయ్య మంది తాగేస్తాను. ఎక్కడున్నాడు మావాడు? ఎక్కడున్నాడు? నేను చూస్తారా మామయ్య?